నిప్పులాగా తెలంగాణ యువతలో అసంతృప్తి ఉంది. ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తుంటే అది కొద్దిగా అక్కడక్కడ భయపడుతుంది. అయినా పోలీసులు హంగు ఆర్భాటం ఉంది కాబట్టి తమ కోపాన్ని కసిని దిగమింగుకొని గ్రామాలలో చూస్తున్నారు. వచ్చే నెల 30వ తేదీన జరిగినటువంటి పోలింగ్ లో ఆ అసంతృప్తి తప్పకుండా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మారుతుంది. డిసెంబర్ 3న జరిగేటువంటి ఎన్నికల ఫలితాలలో సునామీ లాగా ఈరోజు బయటకు వస్తుందని సందర్భంగా మనయేస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తాం. ఉద్యోగ ఖాళీలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో భర్తీ చేస్తాం. ఈరోజు యువతకు తెలుసు, గత సంవత్సరం నుండి ప్రతి నెల చివరి వారంలో 80,000 నుంచి 1,00,000 ఉద్యోగాలు ఏ రకంగా అయితే కేంద్ర ప్రభుత్వం దేశంలో భర్తీ చేస్తా ఉందో, ప్రతి నెల చివరి వారంలో ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్ గా పాల్గొంటూ ఉద్యోగాలు పొందినటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నాము. ఈ నెల ఎలక్షన్ కి సంబంధించినటువంటి నియమావళి వచ్చింది కాబట్టి ఈ నెల నేను పోలేదు. గత అనేక రోజులుగా పోయాము. 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. 8.5 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేస్తాము. మరొక మార్చి లోపల మరొక 3 నుంచి 4 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయబోతున్నాం. ఒక్క పేపర్ లీక్ గాల, ఒక్క రికమెండేషన్ లేదు, ఒక మంత్రి కుమారుడు జోక్యం లేదు. చాలా పారదర్శకంగా నీతి నిజాయితీతో స్పష్టతతో కేంద్ర ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు ఒక దిక్కు భర్తీ చేస్తా ఉంటే మరి తెలంగాణలో ఏముందో మనం చూసాం. రోజ్గార్ మేళాల ద్వారా ఏ రకంగానైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో అదే పద్ధతిన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ యువతకు హామీ ఇస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీకు ఉద్యోగాలను ఇస్తాము. మిగిలిన వారికి ఉపాధి అవకాశాలైన మెరుగుపరిచే విధంగా అన్ని రకాల చర్యలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు అన్ని వృత్తులను కూడా ప్రోత్సహించి పూర్తి స్థాయిలో యువశక్తిని దేశ పునర్నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం